నమస్తే విషా పెద్దన గారు. నమస్తే ఉషా. ఎప్పట్లాగానే మనకు కామెంట్ వచ్చింది. ఆ వీడియోలో నుంచి కామెంట్ని నేను డైరెక్ట్ చదివి వినిపిస్తాను. మా మరిది వల్ల నా లైఫ్లో ఏమవుతుందో తెలియడం లేదు. 13 ఏళ్ల నుంచి మా మరిదికి జాబ్ లేదు. మా వారు మనీ ఇస్తూ ఉండేవారు. నాకు తెలిసినప్పుడు అడిగేదాన్ని తనని. భార్య అని కూడా చూడకుండా కొట్టేవారు. మేడం ఇప్పుడు 7 lakhsకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేశారు. టీవీ, ఏసీ ఎక్సెట్రా అని క్రెడిట్ కార్డులోనే కొనేవారు. ఇప్పుడు 90,000 ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు వెనక ముందు ఆస్తులు లేవు మేడం. మా అత్త మామ కూడా చిన్నవాడు అంటూ మా వారిని బాగా హిప్నోటైజ్ చేస్తున్నారు. నా బాబు 7th క్లాస్, ఫీజు కూడా కట్టలేని విధంగా ఉన్నాము. మా మరిది మ్యారేజ్ అయ్యి ఒక 10 years పాప కూడా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మై గాడ్, అసలు ఇందులో 90,000 ఇంట్రెస్ట్ ఏంటి మేడం నెలకి? అదే కదా, ఒక నెల జీతం కూడా కొన్ని సందర్భాలు అంత ఉండదేమో అనిపిస్తుంది. ఎంత షాకింగ్ గా ఉంది అసలు చదువుతుంటే. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సో ఇక్కడ పెళ్ళైనప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక్కళ్ళకన్నా కొన్నిసార్లు కామన్ సెన్స్ పని చేయకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు వెనక ముందు ఆస్తులు లేవన్నారు, ఉన్న 7th క్లాస్ బాబుకి ఫీజు కట్టలేని పరిస్థితి ఉందని చెప్తుంది ఆవిడ. ఇంకొకటి ఈవిడికి జాబ్ ఉందో లేదో మనకి తెలియదు. ప్లస్ ఈ లెక్కన అంటే మరిది ఫ్యామిలీ, అత్త ఫ్యామిలీ, ఈయన ఫ్యామిలీ, మొత్తం 3 ఫ్యామిలీలకి మనం ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద అనుకోవచ్చు. అత్తగారు మామగారిని ఎక్సెప్షన్ పక్కన పెడదాం. పోనీ అంటే ఇప్పుడు 2 ఫ్యామిలీలను పోషించాల్సిన పరిస్థితి వచ్చేసింది వీళ్ళ హస్బెండ్కి, అంతే కదా. తమ్ముడు ఫ్యామిలీని, ఆయన ఫ్యామిలీని. 13 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి జాబ్ చేయకుండా ఇంకొక వ్యక్తి మీద ఆధారపడటానికి మనసు ఎలా ఒప్పింది అనేది ఆ మరిదికి తెలవాలి. ఇవాళ రేపు ఎన్ని ఖర్చులు, ఎంత బర్డెను, అవునా? సో ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సరిగ్గా చదువుకోలేదు, ఉద్యోగం రాలేదు, ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చాక చదువుకోవాలన్నా కుదరదు. ఇంకోటి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసి అన్నీ కొనిపెట్టేసి ఏమీ చేయట్లేదు అనే నొప్పి అసలు వాళ్ళ తమ్ముడికి తెలుస్తుందా? అంటే మనం ఒక సైడు విని మాట్లాడుతూ ఉండొచ్చు, పరిస్థితులు ఏంటో పూర్తిగా మనకి 2 పక్కల వినకపోయి ఉండొచ్చు, కానీ వాస్తవం అయితే లేకుండా ఇంత మదనపడి మనకి ఇంత కామెంట్ అయితే రాయదు కదా ఆవిడ. అదే కాబట్టి ఈ కామెంట్ రూపంలో కనుక తీసుకుంటే ఫస్ట్ నిజంగా ఒక సలహా కానీ ఒక కరెక్షన్ కానీ చేయాల్సింది ఎవరన్నా ఉంటే అది ఈవిడ భర్త. కూర్చోబెట్టి మేపుతుంటే ఎవరైనా తినడానికి అలవాటు పడిపోతారు, అవునా? సో అసలు నువ్వు ఇంటి పెద్దగా తమ్ముడిని ఎట్లా కరెక్ట్ చేయాలి, తమ్ముడిని ఎట్లా గైడ్ చేయాలి అనేది వదిలేసి నేనే ఇస్తూ ఉంటాను, నువ్వు తిని పారాసైట్ లాగా బ్రతుకు అనే యాటిట్యూడ్ డెవలప్ చేయటం కూడా యాజ్ ఏ బ్రదర్ కరెక్ట్ కాదు, ఎల్డర్ బ్రదర్ కింద. ఇప్పుడు చూడమ్మా, గవర్నమెంట్నే మనం ఫ్రీగా అన్నీ ఇస్తుంటే మనం తిట్టుకుంటాం. డైలీ నువ్వు ఫిష్ ఇచ్చే కంటే ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పమంటాం మనం. డోంట్ ప్రొవైడ్ ఫిష్ డైలీ, మేక్ ద పర్సన్ లెర్న్ హౌ టు ఫిష్, అవునా? అంటే ఏంటి, నీ ఆధారం నువ్వు, నీ సంపాదన నువ్వు ఎట్లా సంపాదించుకోగలవు అనేలాగా ప్రిపేర్ చేయాలి. కానీ మనం పిల్లల్ని కానీ ఎవరినైనా నేను ఇస్తూ పోతాను, నువ్వు నా మీద ఆధారపడి బ్రతుకు అంటే అది ఒక రకంగా మనం అవతల వ్యక్తిని సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా డమ్మీలాగా మన మీద ఆధారపడి బ్రతికేలాగా చేసుకుని మనకి బాగుండదు, వాళ్ళకి బాగుండదు. రేపొద్దున ఆ తమ్ముడు కూతురికి తమ్ముడు అంటే రెస్పెక్ట్ ఉండదు, అవునా? ప్లస్ కోరికలన్నీ తీర్చకపోతే పెదనాన్న మీద కోపం వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అంటే కంటిన్యూ అవుతుంది కదా లైఫ్. రేపు ఆ అమ్మాయికి ఇంకా స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్ని ఉంటాయి. సో ఇవన్నిటికీ నాన్న కాదు, నాన్న పెదనాన్న దగ్గర చేయి జాసి తీసుకుంటాడు అని అన్నప్పుడు ఆ ఇండిపెండెన్సీ, ఆ ఇండివిజువాలిటీ లేని ఒక వెన్నెముక లేని తండ్రిని చూస్తే ఆ పిల్లలకి ఏం గౌరవం ఉంటుంది, ఏం మెసేజ్ ఇస్తాడు ఆయన? ఇదొకటి పక్కన పెడితే ఏదో ఒకటి కొంత అమౌంట్ ఇచ్చి నువ్వు ఏదో ఒకటి చేసుకో, స్టార్ట్ చేయి, ఇక నా ఇంతే కుదురుతుంది అనేది చెప్పగలగాలి కదా. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మీరు అందుకే అంటారేమో, అవతరాలు కొంచెం హర్ట్ అయినా కొంచెం తెగించి మాట్లాడండి, నెత్తి మీద తీసుకొని రావద్దు అని. ఇలాంటి విషయాల్లో చూస్తున్నప్పుడు పెళ్ళి కాగనంత వరకు తమ్ముడు, అన్న, ఫ్యామిలీ, కుటుంబం ఓకే చూసుకోవచ్చు. పెళ్ళయి 10 ఏళ్ళ కూతురు నాక కూడా చేస్తుందంటే ఏ భార్య సహనంతో ఊరుకుంటుందండి? అందులో
పోనీ వెల్ ఆఫ్ అయ్యి ఏదోలే నెలకి ఎంత తిన్నా మాకు అరగదు కరగదు అనుకుంటే పోనీ ఇటుపక్క ఇంట్లో కటకట లేదు, ఫీజు కట్టడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు 90,000 ఇంట్రెస్ట్ అంటే మరి ఏ భార్య మనసైనా నిద్ర ఎలా పడుతుంది? అవునా? సో ఇది ఆ భర్త అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కొద్దీ రోజు రోజుకి ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. అవునా? వీళ్ళ అబ్బాయి ఇప్పుడు 7th అవుతాయి, 10th అవుతాయి, ఇంటర్ ఫీజులు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు ఎన్ని ఉంటాయి ఖర్చులు. అలాగే ఈయన మీద డిపెండ్ అయితే ఆ పాపకి ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్టెప్ తీసుకుని మనం ఇంతవరకే అనేది చెప్పకపోతే అసలు ఇప్పటికే చాలా లేట్ అయినట్టు అర్థం. చాలా 13 ఏళ్ళ నుంచి తమ్ముడిని పోషించడం, 10 ఏళ్ళు కూతురుకు ఉందంటే ఆయనకి కూడా పెళ్ళయ్యే 11-12 ఏళ్ళు అయితే మినిమం అవ్వాలి కదా. వీళ్ళకి 13 అయితే ఆయనకి 12-11 ఏళ్ళు అవుతుంది. సో అసలు ఇతను ఎట్లా ఇస్తున్నాడు, ఆయన ఎట్లా తీసుకుంటున్నాడు, ఈ అమ్మాళ్ళు ఇంకా చిన్న కొడుకుకి దారి చూపించాల్సింది పోయి చిన్నాడు తమ్ముడు పంపించమని పెద్దాడిని ఎట్లా ఫోర్స్ చేయటం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం ఫ్యామిలీ సిస్టంలోనే ఫైనాన్షియల్ ఏరియాలో కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఆ మరదలకి బాధే. సో వీళ్ళకి కొట్టే అలవాటు ఉంది అంటే ఇప్పుడు అందరూ ఒకలాగే ఉండుంటారు. నీకెందుకు నువ్వు మాట్లాడుకో అని చెప్పి ఎంతకాలం తీసుకుంటారు. మీరు ఏదో ఒకటి చేయండి అని ఈ తమ్ముడు వైఫ్ చెప్పినా ఈ వింటాడో వినడో మనకు తెలియదు. బట్ ఏదైనా ఇప్పుడు సఫర్ అయ్యేది ఈవిడ, వీళ్ళకి పుట్టిన బాబు అనటంలో అతిశయోక్తి లేదు. భార్య, కొడుకు. ఇప్పుడు వాడి ప్రతి ముచ్చట అవసరం అన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఉంది ఒక కొడుకు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు ఫైనాన్షియల్ బడ్జెటింగ్ ప్లానింగ్ సరిగ్గా ఉందా లేదా, అంటే నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఇంట్రెస్ట్లకు పోతుంది. ఇప్పుడు సంపాదించలేని తమ్ముడికి ఏసీలు, టీవీలు ఇవన్నీ కూడా కొని మరీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది నీ దగ్గర లేకుండా క్రెడిట్ కార్డుతో, వాటి మీద ఇంట్రెస్ట్లతో. సో నువ్వు అన్నట్టు 90,000 అంటే ఒక ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీలే నడిచిపోతాయి ఈజీగా మినిమం లెవెల్తో చూసుకుంటే. పోనీ 40,000-50,000 వేసుకున్నా 2 నెలలు శాలరీ అది. సో ఈయన 90,000 ఇంట్రెస్ట్ కట్టాలంటే ఎంత జీతం రావాలి, ఎంత కట్టాలి, మళ్ళీ తిండికి, అద్దులకి, స్కూల్ ఫీజులకి. మరి అడిగే వాళ్ళకి బుద్ధి లేదు, ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదు అనొచ్చు మనం. అవునా? ప్లస్ అసలు ఈ హస్బెండ్కి 5 years తర్వాత నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నా కొడుకుకి ఏం చదివించాలి, నా కొడుకుని ఎట్లా సెటిల్ చేయాలి, ఏం ఖర్చులు పెరుగుతాయి, ఇవన్నీ అసలు ఆలోచన ఉందో లేదో మరి మనకు తెలియదు. అది భార్యతో షేర్ చేస్తున్నారో లేదో తెలియదు. అసలు కొంతమంది ఇళ్లలో ఆ హస్బెండ్ ఎంత సంపాదిస్తారో కూడా తెలియదు. మరి ఈయనకి జీతం ఎంత వస్తుందో, అందులో 90,000 ఇంట్రెస్ట్కి పోతే అసలు మిగిలేది ఎంతో, మళ్ళీ ఈ మిగిలినాటిల్లో వాళ్ళ ఖర్చులకి ఎంత ఇవ్వాలో. అంటే మెయిన్ రోజువారీ తిండికి కాకపోయినా ఇలాంటి పెద్ద పెద్ద ఏదన్నా వచ్చినప్పుడల్లా ఈయనే సర్దాలనుకోండి, అది కష్టం అవుతుంది. సో ఎంత అంటే వింటాకి ఎంత బాధగా ఉందంటే స్కూల్ ఫీజులు కట్టడానికి పరిస్థితి కూడా ఆలోచించాలి అన్నప్పుడు సో ఎక్కడ లెక్క తప్పింది అనేది ఆ హస్బెండ్ చూసుకోవాలి. ఇంకొకటి, ఈవిడేదన్నా చేయగలుగుతారా ఫైనాన్షియల్గా, అంటే ఏదన్నా సపోర్టివ్గా ఉండటానికి ఏమన్నా చేయగలుగుతారా, ఏమన్నా చదువుకున్నారా, ఏదన్నా క్వాలిఫికేషన్ ఉందా, లేకపోతే సైడ్గా ఏమన్నా చేయగలరా, ఇంట్రెస్ట్ ఉందా అనేది ఆలోచించుకుని సొంతగా కొంతైనా సంపాదన మార్గం ఏర్పరచుకుంటే ఈవిడికి టెన్షన్ తగ్గుతుంది. అందులోంచి రూపాయి అనేది ఇక ఎవరికి సంబంధం లేకుండా ఈవిడ అంటే కుటుంబాన్ని పైకి తేవటానికి అట్లీస్ట్ కొడుకుని తీర్చిదిద్దుకోవటానికి సరిపడా ఏమన్నా ఆలోచన చేయగలరా, ఏమన్నా హాబీస్ కానీ ఏదన్నా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా సంపాదన మార్గాలు మొదలుపెట్టుకుంటే టెన్షన్ ఉండదు ఈవిడికి. ఇంకొకటి, ఆయన్ని కూడా కూర్చోబెట్టి అంటే మీ తమ్ముడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని అడగకుండా ఇలా బాబుకి మనం ఏదన్నా చెయ్యాలి అంటే ఫైనాన్షియల్గా మనం ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనేది ఏదో ఒక రకంగా ఆయన వినే మూడ్లో ఉన్నప్పుడు ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయగలిగితే ఏంటంటే జనరల్గా మనకి ఆక్రోశంతో ఎట్లా వస్తుందంటే మీ అంత తమ్ముడికి ఇస్తున్నావు, ఇంట్లో పరిస్థితి చూడవు, ఈ టైప్లో మొదలు పెడతాం మనం. అలా కాకుండా మన ఇంటి పరిస్థితి, మన ఖర్చులకి ఎక్కడ పొంతన కుదరట్లేదు, ఏం చేద్దాం, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది మనం అనే పదాలు వాడుకుంటా ఆయనకి ఏమన్నా అర్థమయ్యేలాగా చెప్తే ఏమన్నా అర్థం అవుతుందా, అదొక ప్రయత్నం. ఇంకొకటి, కూర్చుని అందరూ మాట్లాడుకునేలాగా, అంటే ఏంటి, మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడమని ప్రోత్సహించేలాగా దీనికి ఎక్కడ పరిష్కారం ఉంది, ఇది జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకంటే
ఆయన ఏదన్నా చెప్పబోతేనే కొడుతున్నాడు కొడుతున్నాడు అని అన్నప్పుడు చెప్తుంది. ఈ ధైర్యం ఆవిడ చేయలేకపోవచ్చు. సో ముందు ఈ 2 చేయగలగాలి. అంటే ఏంటి, మన అబ్బాయి కూడా పెద్దాడవుతున్నాడు, మన ఖర్చులు పెరుగుతున్నాయి, దీన్ని మనం ఎట్లా సరి చేసుకుందాం అదొకటి. తనేదన్నా చేతనైతే ఏమన్నా చేసి సంపాదన మార్గాలు ఉంటే అది తన వరకే ఉంచుకునేలాగా, ఆ డబ్బుల మీద కంప్లీట్ కంట్రోల్ తన వరకు ఉండేలాగా చేయాలి. ఇంకొకటి, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఇబ్బందులుగా ఉంటుంది అనేది హోల్ ఫ్యామిలీకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. తప్పు లేదు. ఎందుకంటే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుద్దని చెప్పి ఊరుకుంటా ఉంటే ఇంకా ఖర్చులు నెత్తి మీద పడతానే ఉంటాయి. సో కొంచెం గట్టిగా చెప్పే పొజిషన్కి రాగలగాలి ఏదో ఒక రకంగా. అంటే ఏంటి, అందరూ ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు కూడా, మరి ఇక ఇంట్రెస్ట్లు కట్టడానికే అయిపోతున్నాయి, ఏం చేద్దామంటారు అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెప్పకుండా ఇది మా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలని, ఇప్పుడు ఎవరైతే ఈ అత్తమావ గారు చిన్నాడు అని హిప్నటైజ్ చేశారు అంటున్నారో అందరూ ఉన్నప్పుడు మా పరిస్థితి ఇలా కటకటగా ఉంది, ఏం చేద్దాం మీరే చెప్పండి అన్నట్టు ఒక పరిష్కార మార్గాన్ని బాల్ వాళ్ళ కోర్టులో వదిలితే అట్లీస్ట్ పెద్ద అబ్బాయి పరిస్థితి ఏంటనేది ఎంతో కొంత చూచాయిగా అర్థమయ్యి అట్లీస్ట్ ఇవ్వు అంటాం మానినా సరిపోతుంది కదా, గుడ్డిలో మెల్ల. సో ఈ ప్రయత్నాలు చేయగలగాలి. ఏదైనా ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి తమ్ముడు ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది చూసుకుని ఖర్చు పెట్టాలి అనేది భర్తకి నయానో భయానో అర్థం చేయించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలి అని చెప్పేది ఊరికే కాదు. కొన్ని సందర్భాల్లో అవును. పెళ్ళిళ్ళు చేసుకున్న కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరికి ఎంత పెట్టాలి, ఎంత సేవ్ చేయాలనే విషయాలపైన ఆ బడ్జెటింగ్ వేసుకోకపోతే అది అస్తవ్యస్తంగా మారిపోతూ ఉంటుంది. తెలియకుండానే అసహనం అనేది వచ్చేస్తుంది ఒక మనిషి మీద ఇంకొక మనిషికి. సో మీరు అన్నట్టుగానే ఈ సమస్యలో మనం చూస్తుంటే ఏ విధంగా చూసుకున్నా తనకైతే కొంత మనశ్శాంతి లేకుండానే ఉందని మనం భావించవచ్చు. ఏదైనా ఈ ఫీలింగ్స్, ఈ ఎఫెక్ట్లు, ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా పిల్లవాడి మీద పడకుండా ఉండాలి అంటే మీరు చెప్పిన ఆప్షన్ తీసుకోవడమే ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది విజయ్ గారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి సమస్యలతో ఇప్పుడు ఈవిడ కాబట్టి ఒక కామెంట్ రూపంలో అట్లీస్ట్ ప్రయత్నించింది నోరు తెరిచి చెప్పడానికి. కొంతమంది అది కూడా చేయరు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటుంటారు లోపల ఈ ఎపిసోడ్స్ చూసినప్పుడు, మా ఇళ్ళల్లో మేము ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాము, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, అంటే మాకు కాకుండా పోతుంది, మేము ఏ విధంగా బయటపడాలి, మాట్లాడదామని వెళ్ళిన ప్రతిసారి పోట్లాటే అవుతుంది, లేదంటే కొట్టుకోవడం జరుగుతుందని చెప్పే కంప్లైంట్స్ ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉషా. ఎట్లాంటివి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా సరే తప్పకుండా డీల్ చేయటం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎన్ని సెషన్స్ అంటే హోల్ ఫ్యామిలీకి ఇవ్వాలా లేకపోతే కపుల్లా దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని మరీ సెషన్స్ అవుతాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్తో పాటు డీటెయిల్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ ఇంట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు తరచూ చూస్తూ ఉన్నా, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో మేము కౌన్సిలింగ్ తీసుకోలేమండి, మా పరిస్థితి అది కాదనుకున్న వాళ్ళు మీరు కామెంట్ రూపంలో ఒక చిన్న కామెంట్ చేసినా దానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ కామెంట్ త్రూ అయినా మీరు కామెంట్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఒకవేళ కౌన్సిలింగ్కి రావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.